నమస్తే, నేను ఆదిత్య. జే బ్రాండ్స్పై సిఐడి కేసు నమోదంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి కాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ని అడిగి వాటి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జే బ్రాండ్స్పై సిఐడి కేసు, లక్షల కోట్ల ఆదాయం, ఇలాంటి ఎన్నో అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. దీని గురించి మనం విశదీకరించుకోవాల్సి వస్తే ఏం చేయొచ్చు? ఇప్పుడు సిఐడి నిన్న ఒక కేసు నమోదు చేసింది ఈ మద్యం కుంభకోణం పైన. ఇప్పుడు సిఐడి జగన్మోహన్ రెడ్డి విచారిస్తుందా? ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రధాన దోషి. వాళ్ళ మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి గాయం, పారిపోయాడు. రైల్వేస్ నుంచి ఆయన తెచ్చుకున్నారు. కావాలని డిప్యుటేషన్ మీద వాసుదేవరెడ్డిని తీసుకురావడం దురుద్దేశపూర్వకంగా చేసిన కుట్ర. ఐఏఎస్లు చేయాల్సినటువంటి పోస్టుల్లో నువ్వు బోవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశాడు, ఈ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా అతన్నే పెట్టాడు. 2 పోస్టులు అతనికి ఎలా ఇస్తాడు? ఒక ఐఏఎస్ చేయాల్సిన పోస్టులో ఏ విధంగా వాసుదేవరెడ్డిని పెట్టావు? అంటే కావాలని వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఐఎంఎఫ్ఎల్ ఏంటి మొత్తం మంచి బ్రాండ్ మద్యాన్ని ఇక్కడ అమ్మనీయకుండా చేశావు. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని బెదిరించారు. ఆ తర్వాత డిస్టిలరీస్ అన్నీ కబ్జా చేశారు. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళ డిస్టిలరీస్ అక్కడ ఉన్నాయి ఆక్యుపై చేసి వాళ్ళు ఈ నాసిరకం మద్యాన్ని పెద్ద ఎత్తున తయారు చేసి జనం మీదకి వదిలారని తను చెప్పింది ఏంటి? దశల వారీ మద్య నిషేధం అని చెప్పాడు ఎన్నికల మేనిఫెస్టోలో. ఇదేనా దశల వారీ మద్య నిషేధం? దశల వారీ అవినీతి కుంభకోణంగా మారింది. దశల వారీ మద్య నిషేధం అని చెప్పి దాన్ని దశల వారీ అవినీతి కుంభకోణం ఎలా చేశాడో ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. రేట్లు పెంచానన్నాడు. మద్యం రేట్లు ఏంటి? రేట్లు పెంచితే తాగటం ఆపేస్తారు కాబట్టి నేను ఈ విధంగా నిషేధాన్ని అడుగులేస్తున్నాను అన్నాడు. నిజమేనని నమ్మారు. అటు రేట్లు పెంచి వాళ్ళ రక్తం తాగేశాడు, ఇటు చీప్ లిక్కర్ తెచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టాడు. ఎప్పుడన్నా ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా ఆ బ్రాండ్స్? బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, లేకపోతే స్పెషల్ స్టేటస్ అంట, 3 క్యాపిటల్స్ అంట, అమరావతి అంటాడు, పోలవరం అంటాడు. అంటే నువ్వు ఏదైతే చెయ్యలేకపోయావో సాధించలేకపోయావో వాటి పేర్లు ఈ మద్యం ఈ బ్రాండ్లకి పెట్టి ఏమిటి ఉన్మాదం? ఆయన ఎవరో డ్యాన్స్ మాస్టర్ కూడా దీనివల్లే చనిపోయాడని అప్పట్లో మనం వీడియోలు చూసాం. రాకేష్ డ్యాన్స్ మాస్టర్ బూమ్ బూమ్ తాగాడు, ఆ తర్వాత ఢమాల్లోనే. అంటే అసలు దానిపైన కుటుంబ వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆందోళన ప్రకటించింది. ఏంటి? ఈ మద్యం తాగి నీకు 25% ఆ మద్యపాన ప్రియులు వాళ్ళ యొక్క లివర్ చెడిపోయింది. 30,000 మంది మరణించారని. ఏంటి? దీనివల్ల ఈ అనారోగ్య సమస్యల వల్ల ఈ నాసిరకం బ్రాండ్స్ తాగటం వల్ల. ఇప్పుడు దీనిపైన మొదట ఒక కేసు పెట్టారు. జూన్ 6వ తారీఖు ఎప్పుడో కేసు పెట్టిన తర్వాత జూలై 6 అతను జంప్. ఎవరు? వాసుదేవరెడ్డి. అసలు ఇవాళ ఎక్కడున్నాడో తెలియదు. అతని కోసం మనం లుకౌట్ కూడా జారీ అయింది. 3,113 కోట్లు కేవలం ముడుపులంట. డిస్టిలరీస్ని బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేసినటువంటి అమౌంటే 3,113 కోట్లని తెలుగుదేశం జనసేన చెబితే కాదు, ప్రభుత్వం నిర్ధారించింది. అంటే ఆ శ్వేతపత్రం ఏది, ఆ లిక్కర్పై ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఇవన్నీ వాస్తవాలు. 20,000 కోట్ల దోపిడీ జరిగిందని. ఈ మద్యం ఏది అసలు డిస్టిలరీస్ కబ్జా చేయడం అదొక కోణం అయితే, వాళ్లే తయారీ, వాళ్లే సరఫరా, వాళ్లే విక్రయాలు, అమ్మేవాళ్ళు కూడా వాళ్లే. పైపెచ్చు నో ఫోన్పే, నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, జీపే ఉండదు, ఫోన్పే ఉండదు, అంతా క్యాష్, ఓన్లీ క్యాష్ అన్నమాట. అరే 1,00,000 కోట్లు మద్యం అమ్మితే 99,640 కోట్లు క్యాష్. అసలు ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అయినా ఈ రకమైనటువంటి కుంభకోణం మీరు చూసారా? ఢిల్లీ మద్యం కుంభకోణం అంటారు. దానిలో
ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిపోయాడు, ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిపోయాడు. ఏది తిహార్ జైలు, కేజ్రీవాల్ కావచ్చు, సిసోడియా కావచ్చు, సరే ఇప్పుడు బెయిల్ మీద వచ్చినట్టున్నారు. ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కూడా జైలుకి వెళ్ళింది, తెలంగాణ ఎవరు కేసీఆర్ కూతురు కవిత. ఎంత ఢిల్లీ మద్యం కుంభకోణం 100 కోట్లు, మరి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఇప్పటికే అందిన ప్రాథమిక సమాచారం ప్రకారమే 20,000 కోట్లు. ముఖ్యమంత్రి ఇంకా లోతైన విచారణ జరగాలి అంటున్నారు. పురంధేశ్వర్ అయితే అసలు అది 40,000 కోట్ల స్కామ్ అన్నారు. ఆమె ఇప్పుడు ఇదంతా బయటికి తీసింది. ఇవాళ కేంద్రానికి లేఖ రాసింది, సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్కి లేఖ రాసింది, సివిసికి లేఖ రాసింది, దీనిపైన విచారణ జరిపించమని. ఇప్పుడు ఈ సిఐడి విచారణ ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి దారి తీస్తుందా? వాసుదేవరెడ్డి దొరికితే అసలు మొత్తం అన్నీ బయటకు వస్తాయి. తీగ లాగితే డొంక కాదు కదిలేదు, తాడేపల్లి ప్యాలెసే కదిలిపోతుంది. రేపు పొద్దున సిఐడి, విజిలెన్స్ వీళ్ళంతా తాడేపల్లి ప్యాలెస్ మీద రైడ్స్ చేస్తే, బెంగళూరు యలహంక ప్యాలెస్ మీద రైడ్స్ చేస్తే ఏం దొరుకుతుంది? డంప్ దొరుకుద్దా? మొత్తం 1,00,000 కోట్ల డంప్ దొరుకుద్దా? ఎందుకంటే అసలు మనం చూసాం గతంలో ఏ ట్యాంకర్ వచ్చినా, ఏ ట్రక్ బయటకు వచ్చినా దాని నిండా నోట్ల కట్టలు అనేవాళ్ళు. ఎక్కడ కంటైనర్ బయటకు వచ్చినా మనం గతంలో వీడియోలు కూడా చేసాం. కంటైనర్ కనపడితే చాలు అటు తాడేపల్లి ఇంట్లో కంటైనర్ వెళ్ళిందని, దాన్ని చెకింగ్ చేయకుండా కంటైనర్ బయటకు వదిలారని, దానిలో నోట్ల కట్టలు ఉన్నాయని. కడపలో కూడా ఒక కంటైనర్ పట్టుబడింది. అందులో పెద్ద కరెన్సీ ఉందన్నారు. అఫ్కోర్స్ అది ఆర్బీఐ కరెన్సీ అని తర్వాత తేలింది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ మీద సిఐడి రైడ్స్ చేస్తే కట్టల డబ్బులేనా? ఇదేనా? దీనికోసమేనా విడతల వారీగా ఆయన బెంగళూరు పర్యటన? ఇక్కడి నుంచి నగదు కట్టలు బెంగళూరు తీసుకెళ్తున్నాడా? అంటే ఎక్కడ ఆయన దాచాడు? ఎక్కడ మనీ లాండరింగ్ జరిగిందా? ఇప్పటికే గతంలో మనం చూసాం ఆయన పైన మనీ లాండరింగ్ కేసులు ఈడీ 9 కేసులు పెట్టింది. 6 దేశాలతో మనీ లాండరింగ్ ఈయన చేశాడని. మారిషస్, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, లగ్జంబర్గ్, సింగపూర్, హాంకాంగ్ 6 దేశాలకి లెటర్ ఆఫ్ రొగేటరీస్ కూడా పంపించారు. ఇప్పటికింకా ఆ కేసు ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఇక ఇది మనీ లాండరింగ్ 2.0నా? క్విడ్ ప్రోకో 1.0, క్విడ్ ప్రోకో 2.0 అంటారు. ఇది అదేమో 1,00,000 కోట్లు అన్నారు, సిబిఐ ఏమో 43,000 కోట్లు అని చెప్పింది అఫిడవిట్లో. ఇది 5,00,000 కోట్లు అంటున్నారు. ఏది క్విడ్ ప్రోకో 2.0. అది తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని, ఇది కొడుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 5,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటే ఇవాళ సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇవన్నీ కూడా వీటిపైన పూర్తి దృష్టి పెట్టాలి. ఇది ప్రజాధనం, కొల్లగొట్టిన ధనం. అటు భూములు, ఇటు సహజ వనరులు, గనులు, మద్యం, ఇసుక అంతా దోచేసిన పరిస్థితుల్లో అందరూ అంటున్నది ఒకటే, రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసుకురండి. ఈ దోపిడీదారులు ఎంతైతే కొల్లగొట్టారో ఆ ధనం మొత్తం జాతీయం చేయండి. ఈ డిమాండ్ ఇవాళ ప్రజల్లో తీవ్రంగా వెళుతోంది. కేంద్రం ఈ దిశగా నీకు దేశవ్యాప్తంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ని తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్.